4000 పెన్షన్లు ఇస్తా అంటివి, మహిళలకు 2,500 అంటివి, 26 నెలలు అయిపోయాయి. అది చెప్పే ముఖం లేదు, అది చెప్పే తెలివి లేదు. అందుకే కవర్ ఏం చేయాలి? ఇట్లనే మీడియాను మేనేజ్ చేసుకోవాలి, మీడియా వాళ్ళ ఇళ్ళకు న్యూ ఇయర్స్కు కాలు మొక్కాలి, వాళ్ళను ప్రసన్నం చేసుకోవాలి, అడ్డమైన రాతలు వాళ్ళతో రాయించుకోవాలి. ఇది నీ చిల్లర బుద్ధి, ఇది నీ లేకి బుద్ధి, ఇది రేవంత్ రెడ్డి యొక్క చిల్లర వ్యవహారం. వీళ్ళకు రాజ్యాంగం మీదనే కాదు, స్పీకర్ గారిని చూసినాం మనం, రాజ్యాంగం మీదనే కాదు, వీళ్ళకు సుప్రీంకోర్టు మీద కూడా గౌరవం లేదు సన్నాసులకు. ఇది వాస్తవం. అందుకే ఇవాళ సుప్రీంకోర్టు ఫోన్ ట్యాపింగ్ జరగలేదురా అని చెప్తే కొట్టేస్తే హరీష్ రావు గారి మీద కేసు, అయినా నోటీసులు ఇచ్చినారంటే వీళ్ళకి ఎంత తెలివి ఉంది, వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు దీంతోనే చెప్పొచ్చు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డికి, ఇంకో 1000 సీట్లు వేసుకో, ఏం చేసుకుంటావో చేసుకో, మా నాయకులందరికీ నోటీసులు ఇచ్చుకో, ఏమన్నా చేసుకో, భయపడవు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, తెలంగాణ ప్రజల గొంతు బీఆర్ఎస్, తెలంగాణ ప్రజల బలం గలం, తెలంగాణ దళం కేసీఆర్ బృందం బీఆర్ఎస్. మేము ఎవరికి భయపడం, బరాబర్ కొట్లాడతాం. నీ కాంగ్రెస్ పార్టీని, నీ ప్రభుత్వాన్ని అంతు చూసేదాకా ప్రజల తరపున నిలదీస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని విచారణలనే చేసుకో, ఎన్ని రకాలుగా మా వాళ్ళని వేధిస్తున్నావు, ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. అందరికీ ఏదో రకంగా వేధింపులు, రకరకాలుగా చిల్లర పనులు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఈ అందానికి ఇప్పుడే చూసిన ఇక్కడికి వచ్చేటప్పుడు కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తారట, ఏది ఈ లొటపీస్ కేసులో. ఇచ్చుకో, ఏం చేసుకుంటావో చేసుకో, ఏం భయపడం. ఏం చేసుకుంటావో, ఎన్ని అడ్డమైన స్టోరీలు నడిపించుకుంటావో, ఎన్ని కథనాలు వడ్డించి వారుస్తావో వార్చు, ఏం భయపడం. అన్నీ ఎదుర్కొంటాం. దేశంలో ఇంకా న్యాయం ధర్మం ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి, వాటి మీద మాకు గౌరవం ఉంది. తప్పకుండా నీలాంటి దుర్మార్గులతో ఎట్లా కొట్లాడాలో అట్లా కొట్లాడతాం. కానీ ఇక్కడ ఈ మొత్తం కేసులో ప్రధాన దోషి ఇవాళ ముఖ్యమంత్రి బావమర్ది. మొత్తం ఈ కోళ్ళు కుంభకోణంలో, సింగరేణి కుంభకోణంలో ప్రధాన ముద్దాయి సింగరేణిలో ఇవాళ మొత్తం కింగ్ పిన్ను, రింగ్ మాస్టరు సృజన్ రెడ్డి అని ముఖ్యమంత్రి బావమర్ది. ఇదివరకు అమృత్ స్కామ్లో కూడా ఈ ముద్దాయే భాగస్వామి, ఇప్పుడు కూడా ఈ సింగరేణిలో కూడా ఆయనే ఉన్నాడు. నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని, భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నాను, మీకు నిజంగానే ఈ పాపంలో, ఈ దొంగతనంలో మీకు వాటా లేకపోతే, ఈ దొంగతనంలో మీరు భాగస్వాములు కాకపోతే మీరెందుకు స్పందిస్తలేరు? సింగరేణి అంటేనే ప్రభుత్వ రంగ సంస్థ, 51% రాష్ట్ర ప్రభుత్వానిది, 49% కేంద్ర ప్రభుత్వాన్ని వాటా. మరి మీకు ఇలా వాటా లేదా? మీరు ఏ రకంగా ఇట్లా ఓపెన్గా మొత్తం భారతదేశంలో ఎక్కడన్నా ఎక్సెస్ టెండర్లు అవుతున్నాయండి? కోల్ బ్లాక్స్లో ఎక్కడన్నా, కోల్ ఇండియా ఆధ్వర్యంలో ఎక్కడన్నా టెండర్లలో 7%, 12% ఎక్సెస్ పోతున్నాయా? మరి ఎక్కడ లేని సింగరేణిలో పోతున్నాయంటే, ఎక్కడ లేని సర్టిఫికేట్, విజిట్ సైటేషన్ సర్టిఫికేట్ అనేది సింగరేణిలో పెట్టిరంటే, ఇవన్నీ చూస్తూ కూడా కోల్ మినిస్టర్, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు నిర్లిప్తంగా ఉన్నారు, మౌనంగా ఉన్నారంటే ఏమనుకోవాలి మేము? ఈయనకు కూడా ఇలా వాటాలు ముడుతున్నాయనా, ఇద్దరు కలిసి పంచుకుంటున్నారనా, ఏమనుకోవాలి? అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ, సిట్టింగ్ హైకోర్టు జడ్జితో కానీ వెంటనే ఒక కమిషన్ వేయండి, విచారణకు ఆదేశం చెప్పి కోల్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి రాయొచ్చు డైరెక్ట్గా లెటర్, మీరు రాయండి, సుప్రీంకోర్టుకు రాయండి, సీజేకి రాసి ఇట్లా కుంభకోణం జరిగింది సింగరేణిలో, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాటా 49% ఉన్నది, ఇలా సింగరేణిని ఇష్టం వచ్చినట్టుగా దుర్మార్గంగా కొంతమంది చెరబట్టినారు, వెంటనే ఇందులో లోతుపాతులు చూడాలని చెప్పి ఈ సైటేషన్ సర్టిఫికేట్ ఎందుకు పెట్టినారు? ఇదివరకు మైనస్లో పోయిన టెండర్లు ప్లస్లకు ఎందుకు వచ్చినాయి? అలా సడన్గా ఇదివరకు అడ్రస్ లేని సృజన్ రెడ్డికి కాంట్రాక్ట్లు ఎట్లు వస్తున్నాయి? ఇవన్నీ బయటపడాలంటే, దొంగలు దొరకాలంటే సిట్టింగ్ జడ్జితో, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరగాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా పార్టీ తరఫున. అట్లాగే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు నాకంటే బాగా మీకు తెలుసు. ఏ ఒక్క వర్గం కూడా పేపర్ తీస్తే ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. ఎక్కడ వాళ్ళు అక్కడ రైతులు రైతు బంధు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సంక్రాంతి పోయింది, నాట్లేసే టైం అయిపోయింది, ఇవాళ ఎన్నికలు లేవు కదా పంచాయతీలలో, అందుకే రైతు బంధు లేదు. ఇవాళ మళ్ళీ చీరలు వచ్చే కార్యక్రమం స్టార్ట్ చేసారు పట్టణాలలో. అంటే ఓట్లు తప్ప, రాజకీయ యావ తప్ప నీకు వేరే ఏది కూడా పట్టి లేదు. నేను ఇంకోటి అడుగుతున్నా, మేము 1000 సీట్లు ఎదుర్కొంటాం, 1000 ఎన్ని వేస్తావో 1000. కానీ నేను రేవంత్ రెడ్డిని నేను అడుగుతున్నా, మరి మీ సంగతి ఏంది? మీ దండుపాలెం ముఠా, మీ అలీబాబా అరడజన్ దొంగల సంగతి ఏంది? మీ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి